ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఓవైపు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోంది. గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక చాలా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించిన రాజనీతి స్ట్రాటజీస్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 పార్లమెంటు సెగ్మెంట్లలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున వాళ్ళు సర్వే చేశారు. ఆ సంస్థ సర్వే చేసింది రాజనీతి స్ట్రాటజీస్. ఈ సంస్థ సర్వేలో తేలింది ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తోందో ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్లలో 65% పైగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. 65% పైగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నట్టుగా ఈ సంస్థ సర్వేలో తేలింది. ఇంకొక అంశం ఏంటంటే, ఓవరాల్గా అంటే ఓట్ షేర్ ఎంత ఉంటుందని జనరల్గా ఏ సర్వే సంస్థ అన్నా చెప్తుంది, అంటే సర్వే తర్వాత. అందులో భాగంగా రాజనీతి స్ట్రాటజీ సంస్థ చెప్తున్నది ఏమిటంటే, 48% ఓట్ షేర్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైసీపీ వైపు 48% వ్యక్తులు అంటే ఓటర్లు సానుకూలంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి 35% ఓట్ షేరు వస్తున్నట్టుగా ఆ సర్వే చెబుతోంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కేవలం 7% ఇస్తోంది. మనకు 2019లో కూడా గమనిస్తే అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ 7% వరకు జనసేన పార్టీకి ఓట్ షేర్ లభించింది. సరే, ఇప్పుడు జనసేన పార్టీ చాలా క్లెయిమ్ చేసుకుంటోంది, మాకు 25% పెరిగింది, లేదంటే మా గ్రాఫ్ 30 దాకా పెరిగింది, లేదా రకరకాల లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. నాగబాబు కానివ్వండి, లేకపోతే నాదెళ్ల మనోహర్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు అనుకునే వాళ్ళు చెబుతున్న లెక్కలు ఏమిటంటే, మా గ్రాఫ్ అంటే మా ఓట్ షేర్ బాగా పెరిగిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ సంస్థకు క్రెడిబిలిటీ ఉందని మనం ఎందుకు అనుకోవచ్చు అంటే, 2023 నవంబర్ చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ సంస్థ అంటే ఈ రాజనీతి సంస్థ ఇచ్చిన సర్వే రిజల్ట్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ 61 సీట్స్ అంటే అవుట్ ఆఫ్ 119 నియోజకవర్గాలకు గాను 61 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నట్టుగా సంస్థ తెలియజేసింది. అందువల్ల ఆ సంస్థకు క్రెడిబిలిటీ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ 61 కంటే అంటే ఆ సంస్థ చెప్పిన దానికంటే ఇంకొక 3 స్థానాలను ఎక్కువగా గెలుచుకుంది, అది డిఫరెంట్ మ్యాటర్. అయితే ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు ఈ మొదటి దశ సర్వే అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ రోజుకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు సర్వే చేశారు. ఇప్పుడు ఇంకొక బహుశా ఇంకొక 10-15 రోజుల తర్వాత మళ్ళీ పరిస్థితులు మారచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది, బీజేపీ స్టాండ్ పైన ఒక క్లారిటీ ఒకటి రావాల్సి ఉంది. సో వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ జరుగుతుంది, ముందే చెప్పాను నేను. ఈ కాంటెస్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎన్ని చేసినా కూడా అంటే టీడీపీ, జనసేన లేదా ఇతరత్ర వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్గా ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయో, సంక్షేమం అండ్ సోషల్ జస్టిస్ అంటే సంక్షేమం, సామాజిక న్యాయం, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కవచ కుండలాలుగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోరాదు. ఈ రెండు ఆయనకు చాలా బలంగా సపోర్ట్గా నిలబడుతున్నట్టుగా ఎవరు సర్వే చేసినా చేయకపోయినా మనం చెప్పొచ్చు. సో సర్వే సంస్థని మనం ఎందుకు ఉటంకిస్తాము, లేకుంటే ఎందుకు ప్రస్తావిస్తామంటే, ఒక ఏజెన్సీ ఒకసారి చేసిన సర్వేలో ఈ రకంగా రిజల్ట్స్ వచ్చింది, ఈ రకంగా వాళ్ళు ఓట్స్ చేసి చెప్పారు, ఈ రకంగా ఈ పర్సంటేజ్ ఇటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అని మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం ఎవరికి వాళ్ళం విశ్లేషకులుగాను, ఇంకొక వ్యక్తులుగాను, సీనియర్ జర్నలిస్ట్గాను చెబితే దానికంత అథెంటిసిటీ ఉండకపోవచ్చు, దానికంత క్రెడిబిలిటీ ఉండకపోవచ్చు, దాన్ని ఎవరు నమ్మకపోవచ్చు. సరే, కమింగ్ టు రాజనీతి స్ట్రాటజీ సంస్థ.
ఈ సంస్థ చేసిన మరికొన్ని ఫైండింగ్స్లో ఏంటంటే, ఒక ముఖ్యమైన ఫైండింగ్ ఏంటంటే, తెలుగుదేశం, జనసేన ఈ రెండు ఒక కూటమిగా కలిసి పొత్తులు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయి. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అనేది సాధ్యమయ్యే పని కాదు అని చెబుతూనే ఇది చాలా కష్టమైన వ్యవహారంగా కూడా ఆ సంస్థ తెలియజేసింది. అంటే వాళ్ళు సర్వే చేసిన దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి వస్తుంది. ఇది అంటే ఏ రకంగా అంటే సంక్షేమ పథకాలు, సోషల్ జస్టిస్ అనే ఏదైతే ఉందో వాటిని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక శక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక రాజకీయ శక్తుల దగ్గర అంత బలం లేకుంటే ఆ రకమైన వ్యూహాలు లేనట్టుగా కూడా మనకు ఆ సర్వే ద్వారా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ బదిలీ అనేది ఏంటంటే ఈ కాపులు, కమ్మ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలకు దశాబ్దాల తరబడి ఉన్న వైషమ్యాలు కానివ్వండి, లేకుంటే దశాబ్దాల తరబడి వాళ్ళ మధ్య రగులుతున్న వైరం కావచ్చు, వగైరా వగైరా చాలా వ్యవహారాల కారణంగా, చాలా ఇష్యూస్ కారణంగా